గుడివాడలో సీన్ రిపీట్ అయింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ చేసిందే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాగించారు. అప్పట్లో మంత్రిగా ఉండగా కొడాలి నాని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. తన మంత్రి పదవి పోయిన తర్వాత కూడా టీడీపీ నేతలు స్వేచ్ఛగా కార్యక్రమాలు జరపకుండా అనేక అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు అదే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్నారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు పరచట్లేదంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు పూనుకుంది. అందులో భాగంగానే గుడివాడలో కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. దాంతో ఈ వ్యవహారాన్ని అడ్డుకునేదానికి తెలుగుదేశం రంగంలోకి దిగింది. టీడీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేశారు. కొడాలి నాని ఫ్లెక్సీలను తొలగించారు. ఇతర అనేక రకాలుగా అక్కడ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యమన్నట్టుగా సాగిపోయారు. దీంతో చూస్తుంటే సీన్ రిపీట్ అయ్యిందా అనేటువంటి రీతిలో గుడివాడ వాసులు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే పద్నాన సాగితే అప్పట్లో వైఎస్ఆర్సీపీకి వాటర్లు జలక్కిచ్చినట్టుగానే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ కూడా బుద్ధి చెప్పక తప్పని పరిస్థితి వస్తుందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గుడివాడలో ఎమ్మెల్యేగా ఉన్న వెనుగండ్ల రాము తీరు మీద వాటర్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది. టిడ్కో ఇళ్ళు సహా అనేక రకాల హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు పరచకపోవడమే కాకుండా అసలు నియోజకవర్గ వాసులకి ముఖం కూడా చూపించకుండా ఎక్కువ కాలం అమెరికాకే పరిమితమైపోతున్నారు అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇలాంటి తరుణంలో విపక్షాన్ని అణిచివేద్దామని విపక్ష కార్యక్రమాలను అడ్డుకుందామని టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా చేటు తెచ్చే అంశాలుగా మారుతున్నాయి. వాస్తవానికి గుడివాడలో ఇటీవలే కొడాలి నాని తిరిగి మళ్ళీ క్రమంగా కాలిడే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ వ్యవహారాల పేరుతో ఆయన గడిచిన నెల రోజుల వ్యవధిలోనే 2-3 దఫాలు గుడివాడకు వచ్చారు. అక్కడ తన అభిమానుల్ని పలకరించి ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళారు. అదే సమయంలో ఇప్పుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైఎస్ఆర్సీపీ 1.5-2 నెలల తర్వాత తొలిసారిగా కార్యక్రమానికి పూనుకోవడం తెలుగుదేశం పార్టీ నేతలకు గెట్టనటువంటి వ్యవహారంగా మారింది. దాంతో వైఎస్ఆర్సీపీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. పోలీసులు కూడా గతంలో మాదిరిగానే అప్పుడు ఇప్పుడు అధికార పార్టీకి పెద్దగా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. దాంతో ఈ వ్యవహారం రసాబసాగా మారింది. ఇది ఎన్నాళ్ల పాటు టీడీపీ శ్రేణులు ఈ పద్ధతిలో వైఎస్ఆర్సీపీని అడ్డుకుంటారు? విపక్షం కార్యక్రమాలకు పూనుకోకుండా దానికి బ్రేకులేస్తారు. ఇలాంటి ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం ద్వారా ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని ఏ మేరకు కప్పిపుచ్చుకోగలరు అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో తిరిగి మళ్ళీ పుంజుకునే దిశలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రీతిన అప్రజాస్వామిక చర్యలకు పూనుకోవడం ద్వారా తోడ్పడుతుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. గతంలో అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ చేసిన పనులన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొనసాగించడం ద్వారా వీళ్ళేమీ తీసిపోరు అనేటువంటి అభిప్రాయానికి సామాన్యులు గుడివాడ వాసులు వచ్చేదానికి తగ్గట్టుగా ఈ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.